ఇక్కడ రెండు అంశాలు. ఒకటి జమిలీ ఎన్నికలు, రెండవది P4 మన ఉగాది రోజు చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించినటువంటి P4 విధానం. జమిలీ ఎన్నికలకు సంబంధించి నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు మరొక్కసారి వాళ్ళ నాయకులకు శ్రేణులకు ఈ జమిలీ ఎన్నికల వలన వచ్చే లాభాల గురించి ప్రజలకు చెప్పండి అని చెప్పేసి నిన్న ఆయన ఉద్బోధించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పరంగా జమిలీ ఎన్నికలను నిర్ద్వందంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం, ఇది అవినీతికి దారితీస్తుంది, ఇది నియంతృత్వానికి దారితీస్తుంది. అందువలన జమిలీ ఎన్నికల విధానాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ద్వందంగా వ్యతిరేకిస్తూ ఉంది. బీజేపీ తర్వాత వచ్చేసి బీజేపీ కానీ జమిలీ ఎన్నికలకు అనుకూలంగా ఉండే వాళ్ళు చెప్పే కారణాలు రెండు. ఒకటి, ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు తగ్గుతుంది. రెండవది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతూ ఉంది. కాబట్టి జమిలీ ఎన్నికలైతే అభివృద్ధి పీటీ ఉష తిన్న పరుగులు తీస్తుంది అని వాళ్ళు చెప్పే రెండు కారణాలు. ఆ రెండు కారణాలు కూడా ఏమాత్రము సహేతుకంగా లేవు. ఒకటి, ఖర్చు తీసుకుంటే కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో ఎన్నికల ఖర్చు 0.001%. కేంద్ర రాష్ట్రాల బడ్జెట్లో ఎన్నికల ఖర్చు తీసుకుంటే 0.001%. ఇన్సిగ్నిఫికెంట్. ప్రజాస్వామ్య పరీక్షణ కోసం బడ్జెట్లో 0.001% ఖర్చు పెట్టడం అనేది ప్రజాస్వామ్యం కోసం అది ఖర్చు కిందనే లెక్క రాదు. ఇక రెండవది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయంటున్నారు. ఇది ఎలా ఉందంటే కొట్టంలో ఎలుక ఉందని కొట్టానికి అగ్గిపెట్టేట్టుంది. నిజంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతూ ఉంటే ఆ డ్యూరేషన్ పరిధిని తగ్గించవచ్చు. దట్టు పాత పథకాలకు ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ ఆన్గోయింగ్ పథకాలు కంటిన్యూ చేసుకోవచ్చు. ఏదైనా కొత్త పథకాలు ప్రారంభించాలంటే దాని ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. అంతే తప్ప మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతుందని చెప్పడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇక ఈ యొక్క జమిలీ ఎన్నికలు అంటే ఏమి, దేశమంతా ఒకేసారి ఎన్నికలు, అటు ఎమ్మెల్యేకు అటు ఎంపీకి, మామూలుగా అయితే స్థానిక సంస్థలకు పెట్టాలా, కానీ మళ్ళీ స్థానిక సంస్థలకేమో సెపరేట్గా పెడతారంట. ఇంకా వార్డు మెంబర్కు, సర్పంచ్కు, జెడ్పీటీసీకి, ఎంపీటీసీకి వీళ్ళందరికీ సెపరేట్ పెట్టినప్పుడు ఈ రెండు ఎమ్మెల్యే ఎంపీ పెడతానే అది వచ్చేసి జమిలీ ఎన్నికలు అవుతుందా? అసలు ఒకే రాష్ట్రంలో ఒక్క ఎంపీ ఎన్నికలే ఒకే రోజు నిర్వహించలేకున్నారు. ఉత్తరప్రదేశ్లో 7 ఫేజ్లో ఎన్నికలు నిర్వహించారు. అంటే అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తున్నట్లు ఒక రాష్ట్రంలో ఒక ఎన్నికను ఒక ఫేజ్లో నిర్వహించలేని ప్రభుత్వం దేశమంతా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి అటక్ వరకు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే రోజు నిర్వహిస్తుందంట ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు. కాబట్టి ఇది ఆచరణ సాధ్యం కాదు. ఇది చేయాలంటే 5 రాజ్యాంగ సవరణలు చేయాలి. రాజ్యాంగ సవరణలు చేయాలంటే లోక్సభలో, రాజ్యసభలో 2/3 మెజారిటీ రావాలి. అది లేదు. ప్రస్తుతం లోక్సభ తీసుకుంటే 543 సభ్యులకు టోటల్ ఉంటే దానికి 2/3 మెజారిటీ కావాలంటే 362 కావాలి. కానీ ఎన్డీఏకు ఉండేది 293, 69 లోక్సభ సభ్యులు షార్టేజ్ ఉంది. కాబట్టి అక్కడ 2/3 మెజారిటీ రాదు. రాజ్యసభలో 245కు గాను 164 మంది ఉన్నారు. 164 కావాలి, 121 మంది ఉన్నారు. కాబట్టి అక్కడ 43 షార్టేజ్. కాబట్టి ఇది అసాధ్యము, ఇది ఆచరణ సాధ్యం కాదు, ఇది పిచ్చి తుగ్లక్ నిర్ణయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని టూత్ అనేది వ్యతిరేకిస్తూ ఉంది.
ఇది జమిలీ ఎన్నికలకు సంబంధించి. ఇక రెండవది, మొన్న ఉగాది నాడు చంద్రబాబు నాయుడు ఒక గండికోట రహస్యం కనుక్కున్నాడు. P4 విధానం అంటే 4 పీలు, ఇంగ్లీష్ పీలు. 1 పబ్లిక్, 2 ప్రైవేట్, 3 పీపుల్, 4వది పార్ట్నర్షిప్. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్. ఈ 4 పీలతో పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తానని చెప్పేసి మన ఉగాది రోజు ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ పేదరికం నిర్మూలన కోసం 1975లోనే ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల కార్యక్రమం పెట్టిందే దీనికోసం 1975లో. పర్యవసానంగా దాదాపు 65-70% బిలో పావర్టీ లైన్ నుండి దాదాపు 10% తగ్గింది దారిద్ర్యం. దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తే చాలు, కానీ దాన్ని గాలికి వదిలేశారు. ఇక రెండవది, ఆల్రెడీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక స్కీమ్ ఉంది. అంటే పారిశ్రామికవేత్తలు కానీ కార్పొరేట్ శక్తులు కానీ వాళ్ళ యొక్క టర్నోవర్లో, వాళ్ళ ఆదాయంలో 2% సమాజం కోసం ఖర్చు పెట్టాలని అది ఆల్రెడీ ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని. దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే సరిపోతుంది. అది కాకుండా ఇప్పుడు ఈయన ఒకవైపు వచ్చేసి ధనికులంట, వీళ్ళ పేరు మార్గదర్శి, ఈ పక్క పేదలు, వీళ్ళకి వచ్చేసి బంగారు కుటుంబం. ఈ మార్గదర్శికి బంగారు కుటుంబానికి ప్రభుత్వము లింక్ చేస్తుందంట. ఈ యొక్క బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసేది మళ్ళా ప్రభుత్వమే. కాబట్టి ఈ యొక్క సమాజంలో ఉండే 10% రిచ్ పీపుల్, సమాజంలో కింద ఉండే 20% పూర్ పీపుల్ను పైకి తేవడము దీని